ఒకే ఒక్క మ్యారినేషన్తో 3 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ విత్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మ్యారినేట్ చేసుకోవడానికి మనకి ముందుగా నేనైతే బోన్లెస్ చికెన్తో చేస్తున్నాను ఈ 3 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్. సో బోన్లెస్ చికెన్లో ఉప్పు, కారము, పసుపు, అలాగే లెమన్ అండ్ జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కార్న్ఫ్లోర్ ఇవన్నిటిని వేసి మంచిగా మసాజ్ చేసుకుంటూ ముక్కలకు పట్టించుకోవాలన్నమాట. ఇది ఒక 3-4 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ అయినా సరే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మనము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అన్నప్పుడు ఒక ఎగ్ అని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ని వేసేసుకొని ముందైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. లేదంటే మీకు పైన మాడిపోయి లోపల కాలకుండా ఉండిద్ది ముక్క. సో అలా అవ్వకూడదు అంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలంటే వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలోకి ఫ్లేమ్ అనేది టర్న్ చేసేసి ముక్కల్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడైతే బేసిక్ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి జినీ కోసము. ఎందుకనంటే కొంచెం స్పైసీనెస్ తగ్గించేసేసి ఉప్పు కారం కొంచెం తగ్గించేసి వాడికి చేశాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి స్పైసీగా చికెన్ పకోడీ చేస్తున్నాను విత్ చిల్లీస్ అనమాట. చిల్లీ చికెన్ పకోడీ. ఇది కూడా బేసిక్ చిల్లీ చికెన్ పకోడీ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకా వెరైటీస్ ఆఫ్ ప్రాసెస్ అనేది అయితే ఉండిద్ది. నేనైతే బేసిక్గా చిల్లీ చికెన్ ఇంట్లోనే చేసుకొని తినాలి అనే వాళ్ళకి చేసి చూపిస్తున్నాను అనమాట. మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని ఆయిల్లో నార్మల్గా మనం ఎలా డీప్ ఫ్రై చేసుకుంటామో అలా చేసేసుకొని అదే ఆయిల్లో చిల్లీస్ని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని వేసుకొని దానిలోనే ఒక గుప్పెడు కరివేపాకుగానే వేసేసుకోండి. సో దట్ మీకు ఫ్లేవర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది అనమాట. ఈ చిల్లీ అలాగే కరివేపాకు ఫ్లేవర్ ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయిద్ది. ఆ స్పైసీనెస్ కూడా చాలా బాగుండిద్ది. సో ఇదైతే రెండో స్టార్టర్ అనమాట మనకి చిల్లీ చికెన్. ఇది కానీ బేసిక్ చిల్లీ చికెన్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి కావాలి అనుకుంటా అంటే ఇంకా మనకి వెరైటీస్ ఆఫ్ చిల్లీ చికెన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో అవి కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, అప్కమింగ్ వీడియోస్లో మీకు వస్తూ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నేను మా హస్బెండ్ కోసం ఎస్పెషల్లీ ఇదైతే చేస్తున్నాను. ఇది వచ్చేసి డ్రై పెప్పర్ చికెన్ అనమాట. సూపర్గా ఉండిద్దండి, చాలా అంటే చాలా బాగుండిద్ది, చాలా స్పైసీగా, నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది మనకి కాస్ట్ అరౌండ్ 360-380 కంటే తగ్గదు, అంత కాస్ట్ అనమాట. సో ఇంట్లోనే ఈ విధంగా ఒక్క మ్యారినేషన్తో 3 రకాల స్టార్టర్స్ అయితే చేసేసుకోవచ్చు చికెన్తో. చాలా సింపుల్ కదా. సో ఫుల్ వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.